సో సంక్రాంతి అనగానే మనకు ఫస్ట్లీ గుర్తొచ్చేది ఏంటంటే కైట్స్, అలాగే మాంజదారాలు. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు పెన్నులు పట్టిన పిల్లలైనా ఉంటారేమో, కానీ ఈ సంక్రాంతి వేళలో కైట్లు ఎగిరిన పిల్లలు అయితే ఉండరు. సో కైట్లు అనగానే మనకు ఫస్ట్లీ ఒకటి గుర్తొచ్చేది ఏంటంటే ధూల్పేట్. సో ధూల్పేట్లో ఇప్పుడైతే మనం ఉన్నాం. సో ఇక్కడ ఈ కైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే పేపర్ కైట్స్ ఉంటాయో దానికి సంబంధించి ఈ పేపర్ కైట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్లాస్టిక్ కైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో పర్యావరణానికి మంచి కలిగించే విధంగా ఎటువంటి హాని లేకుండా కూడా ఇక్కడ వీళ్ళైతే పేపర్ కైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ధూల్పేట్ అంటే ఒకటే అన్న, ఏంటంటే ధూల్పేట్ అంటే కైట్స్కి బాగా ఫేమస్ అంటారు. ఇక్కడైతే ఈ షాప్లో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కైట్స్ అయితే ఉన్నాయి. సో మనం వీళ్ళని అడిగేసి ఈ కైట్స్ ఎలా సేల్ అయితే అవుతున్నాయి, ఇలా దీని యొక్క తయారీ విధానం ఎలా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సేల్ ఏం లేదు, 2-3 డబ్బులు చేస్తాం మేము పని. సేల్ లేదు, ఇక్కడ అంతా దుకాణంకి ఇస్తాం, సేల్ లేదు. తంగుసే సేల్ ఉంది చాలా. ఆ మాంజాతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే ఈ యొక్క దారం మాంజా చేస్తున్నారో మంచిగా పిల్లలకు కూడా ఇప్పుడు ఎగిరేవేనికి, కైట్లు ఎగిరేనికి ఎటువంటి నష్టం చేయకుండా కూడా మనకున్నటువంటి పర్యావరణానికి ఎటువంటి నష్టం లేకుండా మీరు ఇటువంటి చేస్తున్నారు కదా. ఈ ఎప్పటి నుంచి చేస్తున్నారన్న మీరు? మేమా ఈ 20 దినాలు. నేను ముందుగా అంటే 5-6 నెలలతో స్టార్ట్ చేస్తుండే. ఇప్పుడు 10 దినాలు అవుతుంది స్టార్ట్ చేసి. సో సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి అనగానే పిల్లలందరికీ బాగా గుర్తొచ్చాయి కైట్స్. నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెన్ను పట్టుకుని పిల్లలన్న ఉంటారేమో, కానీ కైట్స్ అంటే పిల్లలు అయితే ఎవరు ఉండరు. సో ఈ కైట్స్కి సంబంధించినటువంటి దారాలు ఏవైతే ఉంటాయో, మాంజా దారము నార్మల్గా ఇంతకుముందు ఈ యొక్క మాంజా గాజుతో ఉన్నటువంటి దానివల్ల బాగా నెక్ కటింగ్స్ కానీ బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసినట్టుగా తెలియజేసింది. ఆ తర్వాత ఇక్కడ నార్మల్గా ఎన్విరాన్మెంటల్గా అంటే ఎటువంటి హాని కలిగించకుండా ఉండేటువంటి దారాలు కైట్లకి ఇక్కడైతే మనం చూస్తున్నాం, ఇక్కడ మేకింగ్ వీడియో. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం, మరి రోజు వాళ్ళు ఇక్కడ ఎన్ని దారాలు వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఈ తంగుస్ మాంజా బంద్ చేయాలి. ఈ దారం మాంజా కొనుక్కుంటే మంచిగా ఉంటుంది. తంగుస్ మాంజాతోటి మంది కాళ్ళు వస్తుంది, నడుమ కోసుకుపోతుంది, చేయి కోసుకుపోతుంది. అది కూడా తెలుస్తలేదు వాళ్ళకు. ఇదే మాంజా తంగుసే అమ్ముతున్నారు. దారం మాంజా తీసుకుంటారే ఎవరన్నా. ఇక్కడ వస్తూనే లేదు మంది. దారం మాంజా తీసుకుంటే మంచిది. మీ చేయి కోసుకోది, తలకాయ కోసుకోది, నడమ కోసుకోది. అది పట్టుకుంటే ఇరిగిపోతుంది. అదే ఇరుగుతలేదు, తెంపకుండా వస్తలేదు. సాధారణంగా మీరు ఈ దారం మాంజా చేస్తుంటారు కదన్నా, అది తెంపిపోతుంది. ఓకే, తెగిపోతుంది కదా. ఈ చేసే క్రమంలో మీకు నార్మల్గా ఈ దారం చేయనికి కూడా ఏమేమి వాడుతుంటారు? అది ఏమేమంటే ఏం చేస్తాం, కష్టం చేస్తాం. అది నార్మల్గా ఈ దారాన్ని తీసుకొచ్చేసి ఇలా లెంత్లో ఇలా పరిచేసి మీరు ఈ దారాలకి రంగులు అద్దుతుంటారా? రంగులతో రంగులు వేసి చేస్తాం. రాణి అవంతి వైభవం దగ్గర. సో డైలీ ఎంత లెంత్లో మీరు ఈ యొక్క 2-3 డబ్బులు చేస్తాం. 2-3 రోజులు చేస్తుంటారంటారా? దినం 9 గంటలకు వస్తాం, తీరుగా 6-7 గంటలకు పోతాం. ఒక డబ్బా 2 డబ్బా చేస్తాం. ఇంకా ఏం దొరకదు, అది పోతే దొరుకుతుంది, లేకుంటే చెయ్యాలి. ఇంకా 10 దినాలు దీనికన్నా ముందుగా వస్తే ఏమో కడుపు నింటుంది మాది. మీరు గవర్నమెంట్ ఏం చేస్తలేదు. మాకు గరీబులకు ఇంత ఏడాలతోటి వస్తున్నారు, మళ్ళీ వీడియోలు తీసుకుపోతున్నారు, ఏం చేస్తలేరు. ఈ దారం మాంజా ఏదైతే ఉందో మీరు దారం మాంజా చేస్తున్నారు కదా, మీకు డైలీ ఎంతమంది లేబర్ వచ్చి చేస్తుంటారు, ఎంత లెంత్లో చేస్తుంటారు? చేస్తాం, ఏం దొరుకుతుంది అన్న. వాళ్ళకు 2-3 కాదు, ఒక్కొక్క 5-6 రూపాయలు ఇవ్వాలి. 5 నూలు 2 నూలు ఏం కాదు, ఇంకా 2-3 దెబ్బలు చుట్టితే ఏమో దొరుకుతుంది.